తెలంగాణ జానపద సామెతలు ప్రజలు వివిధ సందర్భాలలో ఉపయోగిస్తారు. జానపద సామెతలు నమస్తే తెలంగాణ ఆదివారం బతుకమ్మలో ప్రచురించబడ్డాయి. ఈ తెలంగాణ జానపద సామెతలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినవి కావు. ఇది కేవలం తెలంగాణ జానపద సంస్కృతి మాత్రమే. ఇవి 1500కు పైగా సేకరించడం జరిగింది. ఇందులో కొన్ని చెప్పడం జరుగుతున్నది. నా పేరు కైరం రమణగౌడ్, రాయికల్, కరీంనగర్ జిల్లా. నా యొక్క సెల్ నెంబర్ 9440355368. అసేది పాపమని బర్రెనిస్తే మీది పండ్లు లేవన్నాడట. ఏతులకు ఎదిగిన పెండ్లామని చేసుకుంటే తెల్లందాక జ్వరము, పొద్దుందాక దగ్గు. చెడి బ్రతికిందాని చెంపలియుడు, బ్రతికి చెడ్డదాని చెవులియుడు. నక్క నదిలో కొట్టుకుపోతూ ప్రపంచమంతా మునిగిపోతున్నది అన్నదట. తెలివిగల మొగడు తేనెకు పోయి ఈగ బుర్రుమనంగా ఇంటికచ్చిండట. తినేది మొగని సొమ్ము, పాడేది మిండల పాట. పెద్ద మనిషిని పేరంటం పిలిస్తే ఇద్దుం పసుపు ముడ్డి కూసుకున్నదట. ఆ ఇంటమ్మ పరకలు పెట్టే, ఈ ఇంటమ్మ జల్లలు పెట్టే, పులుసుగా అయిపోయి పురుక్కన విత్తే. ఊరూరా ఉట్ల పండుగ అయితే మా ఇంటికాడ జుట్ల పండుగ. అంటే ఇంట్లో కొట్లాడుకుంటుళ్ళు, ఆని జుట్టు ఈని జుట్టు వీక్కుంటుళ్ళు. ఇది కృష్ణాష్టమి రోజున వెలువడిన సామెత. ఉండటానికి నీడిస్తే పండటానికి మంచం అడిగినలట. ఇచ్చంత్రాల మొగడు అచ్చంత్రాల బొట్టు తెస్తే నొసలు గుంజుతుందని నోట్లేసుకున్నదట. నోరాడినట్టు నొసలాడితే గోల్కొండకు ఇయ్యమందుకోవచ్చు. అత్యాసకు అంబలి దాగి మొగని పక్కల ఉచ్చబోసిందట. అసేది పాపమని అంబలి పోస్తే కారం లేదని కసీరికెక్కిండట. అయ్యయ్య నీ మూత్రం మందులకు అవసరమంటే చింత చెట్టు ఎక్కి సింబిచ్చి కొట్టిండట. అపురూపాల పిల్ల ఉడితే ఆయిందంతో ముడ్డి గడిగినలట. ఉడికింది ఊరంతా పెట్టచ్చు, పచ్చిది ప్రాణం పోయినా పెట్టరు. సోకులు ఎక్కువైతే బాకీలు ఎక్కువైతాయి. తలపాగా చుట్టరాక తలనే వంకరున్నది అన్నాడట. వంకాయను మించిన కూర లేదు, అల్లుడిని మించిన చుట్టం లేదు. ఇల్లాలికి ఇల్లు లేదు కానీ ఉంచుకున్న దానికి మేడ ఉంటాడట. ఆటపాటలకు అల్లుడస్తే ఆడకట్టోళ్లను ఏడవ పిలిచిందట అత్త, తవ్వేడడ్లు ఇస్తాని. అంటే ఈమె ఏడవలేక ఆడకట్టోళ్ళను పిలిచింది, తవ్వేడు మంచికి తవ్వేడు అడ్లు ఇస్తా ఏడవండి అని. మూడో పెళ్లికి ముహూర్తం కావాలట. నాటి మాట నాడే పాయే, నోటి మాట కన్నా నోచుకోకపాయే. గుడ్డి మొగానికి రేచీకటి పెండ్లాం. దూసుకుంటే దూసుకోవాలి కానీ దువ్వెనలను మెడలేసుకోవద్దు. కుక్క నోట్లో నోరు పెట్టవద్దు, ఉన్న సక్కదనం పోగొట్టుకోవద్దు. ఎల్లయ్యకి ఎడ్లు లేవు, మల్లయ్య కచ్చరం లేదు, తెల్లందాకా గుసగుస. అంటే వీరికి ఎలాంటి ఏ పరికరాలు లేవు కానీ వ్యవసాయం చేయాలని ముచ్చట పెడుతున్నారు. దున్నపోతుకు సున్నమేస్తే ఎద్దవుతుందా? మాంసం తింటే తినాలి కానీ బొక్కల మెడకేసుకోవద్దు. పేడు మూతోడు ఎప్పుడు పెండ్లి కొడికే. అల్లుడి అరుగు మీద సచ్చే కంటే కొడుకు కొనగాయిన్ల సచ్చింది నయం. సాడుగండ్లకు జీడు కాటికే. ఇడిచిపెట్టినమ్మ అత్త మీ కొడుకు ఆకలి కాగడు, యాళ్ళ పొద్దుగల్లా అన్నం పెట్టుమన్నదట. ఒక్క దమ్ము తాగుతానని లొట్టికి బొట్టు పెట్టిండట. గాచారం తప్పి గడియల కోతే ఆచారం తప్పక అనగబెట్టిండట. కోటి సంపదలు ఇచ్చిన కోడలు బిడ్డ కాదు, అల్లుడు కొడుకు కాదు. కైకిల్లేసటోనికి కైకిల్ పోవద్దు, ఆలిని చంపినోనికి మార్మానం పోవద్దు.
పోచిని పోచవ్వ అంటే 2 పడిగలు తీసి చేతిలో పెట్టిండట. కూర లేనోనింటికి కూర కోతే పోయినోని ముడ్డి బోర్లేసుకొని నాకిండట. మింగపోత మెతుకు లేకుండా మీసాలకు సంపంగి నూనె. మన గడ్డాం గాలిన సరే పాలోని దుడ్డ మేయద్దు. చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చే. అత్త చేసిన ఆరడి అందరూ చూస్తారు, కోడలు చేసిన కొంటెతనం ఎరుగరు. సాడు గండ్లకు జీడి కాటికే, లేమి లేవనీయదు, భాగ్యం పండనీయదు. కాసే పూసే చెట్టును కొట్టిన పాపము కాశీకి పోయినా పోదు. తిరగనేర్చిన కాళ్ళు ఉర్రనేర్చిన నూరు ఊరికే ఉండవు. కాలం కలిసి రాకపోతే కర్ర పామై కరుస్తుందట. ఎన్నడవసం చేయనోడు ఎద్దుమొకన ముడ్డి పెట్టిండట. ఎన్నడవసం చేయనోడు ఎద్దుమొకన ముడ్డి పెట్టిండట. ఎన్నడెక్కనోడు ఎద్దునెక్కితే ముడ్డంతా కాయగాసిందట. పైసలు పెట్టి ఇల్లు కట్టాలి, బాకీ చేసి పొలం కొనాలి. ముందటోళ్లకు ముంతపోతలు, ఎనుకోళ్లకు ఎత్తిపోతలు. మొగోడని మొలకల కోయి ఎలుకని చూసి ఎల్లెలకల పడ్డాడట. మనిషుండంగా మంచినీళ్ళు పోయకున్నా సచ్చినాక సమాధి మీద బర్రెను కట్టేసినట్లు. పొత్తుల పని సుఖం, ఒంటిగా తిండి సుఖం. లగ్గం వద్దంటే బండి తెస్తానన్నట్లు. లగ్గం వద్దంటే ముందటి కచరాలు ఎక్కుతున్నాడట. పేరీ పేరని పెరుగు ముద్దు, వచ్చి రాని మాట ముద్దు. పగటి ముచ్చట పనిచేటు, రాత్రి ముచ్చట నిద్రచేటు. నాభికాడ చల్లబడితే నవాబుతోని జవాబియచ్చు. నాగుపామంత కోపం చేరిపోతంత పిరికి. నల్లముఖం పిల్లి సచ్చినెలకను పట్టిందట. ఎన్నేసాలేసిన కూటికే, ఎంత కాలం బ్రతికినా కాటికే. కట్టుకున్న దానికి రైకబట్ట లేకున్నా ఉంచుకున్న దానికి పట్టుబట్ట కొంటాడట. ఇగురని చెప్పే ఈ రక్కంటే ఈ నిడిచి ఇంకొకరిని పట్టుమన్నదట. ముద్దు ముద్దు అత్తగారు ముద్దు అని పిలిస్తే గావురాల తల్లిగారు గాడిద అని పిలిచిందట. తల్లి దయ్యం పెన్లాం బెల్లాం. జలే జలే గంగా జలే, పలే పలే పుత్ర పలే. ఇకారపోడు దుకాణం పెడితే అచ్చే గిరాకి అటే వేయిందట. ఇగురం లేని పీనుగు మోసటోని మీద ఎరిగిందట. అచ్చమ్మ పెళ్లిలా బుచ్చమ్మ లగ్గం. లొల్లిల మల్లిగాడు జాడలేడు. అల్లరకు 6 మట్ల తింటే రందికి రైక పట్టలేదట. నత్తోడు సెమిటోడు అన్పకాయకు వేయిందట. పరేస్కానికి పక్కల వంటే ఒల్లెక్కమై పిల్ల పుట్టిందట. కుత్తెపు గాజుల తొత్త కుండెట్ల వాయనే కోడల అంటే బిసదప్పిపోయిందే ముసలి తొత్త అన్నదట. అట్లను గట్టని అంటారే ఓ గడిసరి కోడల అంటే కోడల్ని గట్లనే అంటారే కొంటెలంజి అన్నదట. అంటే అత్తకంటే ఒక మాట ఎక్కువనే అన్నది. బొట్టు బోనాలు బాగనోయ్ అంటే బొడ్డిని వేసుకున్న కాదోయ్ అన్నాడట. తెల్లవారిన తర్వాత మళ్ళీ ముసిముసి నవ్వులు ఎందుకోయి అంటే మూతి మీద దన్నిపోయిందోయ్ అన్నాడట. ఎరుసొమ్ము పెట్టుకొని మొగని కాళ్ళు మొక్కితే కలిగిన నాటికి ఏ పిత్త కళ్ళుకి ఇమ్మన్నాడట. అంటే ఇతర పక్కింటామె సొమ్ము పెట్టుకొని భర్త నాకు ఇట్లాంటి సొమ్ములు ఏపిమ్మని అంటే అవి అయితే ఇయ్యు, నన్ను ఇప్పుడు కళ్ళు తాగడానికి లేవు అని అన్నాడట. కలిగిన నాటికి ఏపిస్తా కానీ అవి అయితే ఇప్పుడు ఇయ్యమని అన్నాడట. తాగుబోతు మొగుడు. కొప్పున్న సిగ ఇడిచిన ముద్దే ముడిసిన ముద్దే. సట్టగల్లోడు సుట్టమత్తే రొయ్యగల్లోడు రోలెక్కి తన్నిండట. తాను బుక్కడానికి తౌడు లేకున్నా ఉంచుకున్న దానికి చక్కెర కావాలన్నాడట. గ్రామం మీద పిల్ల పుట్టిందని గడియలకెళ్ళి నూనె తెమ్మన్నారట. అత్తకు కోడల మీద కన్ను, కోడికి ఎండుగుల మీద కన్ను. ఏందిన ముసలోడ ఏడుస్తున్నావంటే ఎల్లుండి ఎడ్ల వంతు అన్నాడట. పనోని భార్యకు పడిగెళ్ళేవు. దీపాన్ని ముద్దించుకున్న పోయి ఉన్న మీసాలు కాలబెట్టుకున్నాడట. రామ రామ అంటే రోమ రోమ పాపాలు పోతాయి. కానని ముఖానికి కప్ప దొరికితే అప్ప అనుకొని తిన్నాడట. కోక చీర అంటే కొత్త చీర కట్టినన్న సంబరమే గాని కోడలనైతున్నానని ఎరకలేదు. మీది మాటలకు మినప రొట్టెలు ఇస్తే నమలబోతే బంక బంక.
అయ్య సంపాదన అవ్వ బొట్టు బిళ్ళలకు అయిందట. ఆడబిడ్డ దీవెన చల్లగా ఉంటే 60 మంది దేవతల దీవెనలు పొందినట్టే. ముందటూరు గాలిపోలేదు, సంకజోల ఇనిగిపోలేదు. తండ్రి తంతల మీద ఎరిగితే కొడుకు కోనెట్లు ఎరిగిండట. ఇప్ప పండు మధురం, ఈత నీరు మధురం. పుడితే రాజాయి పుట్టాలి, లేకుంటే గౌడై పుట్టాలి. ఇంటికోతే తాసీలోళ్ళు, మండలకోతే మాయవారోళ్ళు. గీసింది దాగి పొద్దుగుకే దాకా అటే ఉండమన్నదట పెళ్ళాం. ఈత చెట్టు ఇల్లు కాదు, ఉంచుకున్నవాడు మొగుడు కాదు. చిట్టెడు అట్టెడు పుట్టెడే బాకి, ఏ నా సవితికి నేనేం బాకి. ఆ ఎద్దు మంచి అయితే ఆ అంగట్లోనే పోతుంది, ఈ అంగట్లకి ఎందుకు వస్తుంది. దూరపు కొండలు నునుపు, దగ్గరి కొండలు బెడుసు. కచ్చకాయ కారణం, కడుపంత దూరణం, కల్లాడ తాగినవే కర్రేబాబా అంటే ఆకునూరు తాళ్ళల్లో ఆకెడంతా తాగినా ఓకిలింతలు వస్తున్నాయే ఓ మరదలా అన్నాడట. కొత్తది గొర్రెల మడుగు, పాతది బర్ల మడుగు. ఒత్తి మాట్లాడే కోడల అంటే నెత్తు నొత్తుంది అత్త అన్నదట. రొట్టె పెంకు దించే కోడల అంటే మకిలిపోతుంది అత్త అన్నదట. గుడాల కింద మంట పెట్టు మొగడా అంటే తెడ్డడి కంటే ఎక్కబుక్కితే ముడ్డి మీదకెళ్ళి దన్నుమన్నాడట చెవిటి మొగుడు. లొటపేట పెదవులకు నక్కాస పడ్డట్టు అంటే తెలంగాణ ప్రాంతంలో లొటపేట అంటే ఒంటే. అవ్వ మీద యాష్ట రాదు, బువ్వ మీద బుద్ధి తీరదు. అంగలేనోనికి అద్దన్నోడే ముద్దు. మడవెత్తు బంగారం కన్నా మాసమెత్తు అధికారం గొప్పది. కానని ముఖానికి కప్పబాసింగం. కందులు కటకట నమలచ్చు, పత్తి నమలరాదు. ఆదర బాదర ఆడచ్చే, పీతి ముడ్డితోని ఈడువాయే. చెమిటోడ శంకు పట్టు అంటే బింకి పట్టిండట. పాంపడిగే బాసింగాలకు తాటి పండ్ల దప్పడం. పోంగ ఇక్కినోడు ఊరికి పెద్ద, చావంగా ఇక్కినోడు ఇంటికి పెద్ద. తీయని మాటలకు తీర్థం పోతే నువ్వు గుళ్ళే నేను సల్లే. ఇడిచిపెట్టినమ్మ అత్త మీ కొడుకు ఆకలికి ఆగడు, యాళ్ళ పొద్దుగల అన్నం వండి పెట్టుమన్నదట. అవ్వా నాకు అన్నం అండరాదే అంటే తాగుబోతోతో తాలి కట్టించుకో బిడ్డ అన్నదట. తుమ్ముకు అల్లెక్కడిది, చావుకు వారం ఎక్కడిది. దాని మొగడు దాన్నెత్తుకు పోంగా దరెక్కి చూసిండట దాని మిండెడు. ఉపాసం ఉంటే అప్పు తీరదు, ఊపిరితో బొర్ర పెరగదు. ఏడుగురిని గన్నమ్మకు ముగ్గురిని గన్నమ్మ మూలుగా నేర్పిందట. ఏటి గడ్డ బిడ్డ ఏసంగి పంట అంటే రైతులు ఎన్నో కష్టాలు చేస్తారు, వాళ్ళు పంట పండిస్తారు. గంగావతలికి పోయిన బిడ్డ వర్షం బాగా పడి నీళ్ళు వస్తుంది లేకపోతే లేదు అన్నట్టుగా ఏటిగడ్డ బిడ్డ అన్నమాట. ఏసంగి పంట ఏటిగడ్డ బిడ్డ అంటే వేసవి కాలంలో పండిన పంట చేతికి వస్తుంది, పోతుంది. ఎంతో రైతులు కష్టాలు చేసి అవన్నీ చేసినా కష్టం అని ఆ రోజుల్లో ఉండేది. పైసకు బొంబాయి, చూపుటుకు పట్నం. బతికుండంగా బొంబాయి చూడాలి, సచ్చినాక స్వర్గం చూడాలి. చెప్పంగా ఈడనోని చెడంగా చూడాలి. వన్నెలకు వైకుంఠం పోతే ముసలి మొగన్ని ముసలెత్తుకుపోయిందట. అత్తగారింటికి అల్లుడస్తే ఆకిలి నూకబెట్టిందట. ముక్కర బూడీలు సొమ్ము కాదు, ముసలివాడు మొగడు కాదు. సగమీడు జరిగే సంగప్ప అంటే సొంగాడ పెట్టినవు లింగప్ప అన్నదట. వయసునాటి వార్తలు తలుసుకొని ముసలినాడు ముసిముసి నవ్విందట.
దండం పంతులు అంటే పాత వడ్ల బాకి అన్నాడట. ఇవి జానపద తెలంగాణ సామెతలు. ఈ 1500లలో కొన్ని మీ ముందు ఉంచాము. జై శ్రీమన్నారాయణ. నమస్కారములు అందరికీ.